హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక స్పెషల్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి. మా కిచెన్ అండ్ డైనింగ్ టూర్. సో నేను ఇవాళ మా కిచెన్ అండ్ డైనింగ్ని ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో ఇవాళ మీకు క్లియర్గా చూపిస్తాను. ఓకేనా? సో ఫస్ట్ స్టార్టింగ్ మనము లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేద్దామండి. యాక్చువల్గా అయితే ఇదంతా డైనింగ్ సెక్షన్. సో ఈ ఫ్రిడ్జ్ పైన నేను ఈ కెటిల్, అంటే ఈ వేస్ట్గా పడున్న కెటిల్ని ఈ విధంగా చేశానండి, మనీలా ప్లాంట్ పెట్టుకొని. ఇది ఆల్రెడీ నేను ఒక వీడియోలో కూడా చూపించాను ఎలా చేశాను అనేది. సో దాని తర్వాత దాని పక్కకు వస్తే ఈ పుల్లింగ్ స్టాండ్ అండి. ఈ స్టాండ్ నేను అమెజాన్లో బుక్ చేశాను. యాక్చువల్గా 4 లేయర్స్గా బుక్ చేశానండి నేను, కానీ వాడు పంపించేది మాత్రం 3 లేయర్స్ పంపించాడు. మళ్ళీ రిటర్న్ అది ఇది ఎందుకు అని చెప్పేసి ఉంచుకున్నాను. మొత్తం డైనింగ్ స్టఫ్ అంతా ఇందులోనే ఉంటుందండి. లైక్ మనం పొళ్ళు చేసుకుంటాం కదా, కరివేపాకు పొడి అయినా శనగపప్పు పొడి అయినా ఏదైనా కానీ, జామ్, చెవన్ప్రాష్ అన్నీ ఇందులోనే అరేంజ్ చేసుకున్నానండి. సో దట్ డైనింగ్ టేబుల్కి దగ్గరగా ఉంటుంది, ఈజీ టు టేక్ అన్నట్టుగా. సో ఈ విధంగా నేను అరేంజ్ చేసుకున్నానండి. కావాల్సినప్పుడు తీసుకొని తర్వాత పుష్ చేసేయచ్చు. సో ఇది ట్రాలీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్వేరియం అండి. సో ఇది మేము డైనింగ్ దగ్గర ఎందుకు అరేంజ్ చేసుకున్నామంటే, నేను చదివానండి యాక్చువల్గా ఒక ఫుల్ డేలో అట్లీస్ట్ ఫిషెస్ని మనం అదే పనిగా ఒక 3-4 టైమ్స్ అన్నా చూస్తే మనకి మెంటల్ టెన్షన్స్ అనేది తగ్గుతాయంట. సో డైనింగ్ దగ్గర మ్యాక్సిమం మనం ఎక్కువ కూర్చోము, తినే అంతసేపు కూర్చుంటాము. సో తినేంతసేపు కాసేపు అన్నా వాటిని చూద్దామని చెప్పేసి ఈ విధంగా డైనింగ్కి ఆపోజిట్లో మేము అరేంజ్ చేసుకున్నామండి. సో టెడ్డీస్ని ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాను హాల్లో. ఇదంతా వచ్చేసి క్రాకరీ ఐటమ్స్ అండి, డైనింగ్కి సంబంధించిన ఐటమ్స్. ఇక్కడ ప్లేట్స్, కప్స్ అన్ని, బౌల్స్ అన్నీ నేను ఇక్కడ అరేంజ్ చేసేసుకున్నాను. ఇదేమో వాషింగ్ ఏరియా. సో మీకు ఇంకొకటి నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ చూపిస్తానండి. అలెక్సా, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. సో అలెక్సాని ఇక్కడ అరేంజ్ చేసుకోవడానికి కూడా రీజన్ ఉందండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇటువైపు పూజ గది ఉంది. సో పూజ గదికి, కిచెన్కి, డైనింగ్కి ఈ 3 ప్లేసెస్కి దగ్గరగా ఉండేటట్టుగా నేను అలెక్సాని అరేంజ్ చేసుకున్నాము. ఇది మా హస్బెండ్ అరేంజ్ చేశారండి ఇక్కడ. ఎందుకంటే పూజ చేసేటప్పుడు దేవుడు పాటలు వినడానికైనా ఈజీ ఉంటుంది, ప్లస్ కుకింగ్ చేసేటప్పుడు నాకు ప్లెజెంట్ సాంగ్స్ వినుకుంటూ కుకింగ్ చేయడం చాలా అలవాటండి. సో నాకు అన్నిటికీ దగ్గరగా ఉంటుందని చెప్పేసి ఈ ప్లేస్లో నేను అలెక్సాని పైన ఫిక్స్ చేసేసుకున్నాము. ఇది మస్కిటో బ్యాట్ ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇటు లెఫ్ట్ సైడ్ ఏమో నేను వాటర్ పాట్ని అరేంజ్ చేసుకున్నానండి. పిల్లలకైనా ఎవరికైనా ఈజీగా ఉంటుందని చెప్పేసి కిచెన్ కంటే ఇది బెటర్గా అనిపించింది నాకు ప్లేస్. సో ఈ బట్ట ఇదంతా ఎందుకు కట్టుకున్నానో అంటే, చిన్న చిన్న చీమలు అవన్నీ పాట్లోకి వెళ్తూ ఉంటాయి కదా. సో అందుకని నేను బట్ట కట్టుకొని ఈ విధంగా పాట్ని అరేంజ్ చేసుకున్నానండి. సో లెట్స్ గో ఇన్ టు మై కిచెన్ ఎలా అరేంజ్ చేసుకున్నానో నేను ఇవాళ మీకు చూపిస్తాను. సో ఇది నా కిచెన్ అండి. సో నా కిచెన్ ఎలా అరేంజ్ చేసుకున్నానో చూపించే ముందు జస్ట్ ఒక చిన్న సజెషనే అనుకోండి. ఎవరైతే ఇల్లు కన్స్ట్రక్షన్ చేద్దామని అనుకుంటున్నారో, లేకపోతే అంటే కొత్తగా పెయింటింగ్ ఏమైనా చేయాలనుకున్నా, కబోర్డ్ వర్క్ చేయించుకోవాలనుకున్నా కానీ వాళ్ళ కోసం ఒక చిన్న సజెషన్ అండి. మనము జనరల్గా ఆడవాళ్ళం మ్యాక్సిమం కిచెన్లోనే ఉంటాం కదా. సో నేను ఇల్లు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు చాలా చదివాను అనమాట, అండ్ గూగుల్లో కూడా సెర్చ్ చేశాను. ఏంటి అంటే ఈ సెలెక్షన్ ఆఫ్ కబోర్డ్ కలర్స్ అండ్ పెయింటింగ్ కానీ, లైటింగ్ కానీ. సో ఆడవాళ్ళం మ్యాక్సిమం మనం కిచెన్లో ఉంటాం కాబట్టి మన మైండ్ అనేది కొంచెం పీస్ఫుల్గా ఉండాలంటే
కలర్ సెలెక్షన్ అనేది చాలా లైట్ కలర్గా తీసుకోవాలంటండి కిచెన్లో. లైక్ డార్క్ మెరూన్, రెడ్ అట్లాంటివి కాకుండా అవి చాలా టెన్షన్ని క్రియేట్ చేస్తాయంట. సో లైట్ కలర్ సెలెక్ట్ చేసుకుంటే మ్యాక్సిమం మన మైండ్ చాలా కూల్గా ఉండి మనం కుకింగ్ మీద కూడా చాలా బాగా కాన్సన్ట్రేట్ చేస్తామని చదివాను. పెయింటింగ్ కానీ లైటింగ్ కానీ, రెడ్ లైట్స్ కొంతమంది పెట్టుకుంటారు, అసలు ఆ రెడ్ లైట్స్ కూడా పెట్టుకోకూడదండి. సో ఇది చిన్న సజెషన్ నేను అనుకుంటున్నాను, మీకు హెల్ప్ అవుతుందని చెప్పేసి అందుకే చెప్తున్నాను. సో నేను మాత్రం అన్నీ సర్చ్ చేసిన తర్వాత నా కిచెన్కి నేను ఈ కలర్ సెలెక్ట్ చేసుకున్నానండి. లైట్గా అంటే కొంచెం ప్లెజెంట్గా ఉంటుంది, మనం ఏ పని చేసినా కానీ చాలా ప్లెజెంట్గా ఉంటుంది. అండ్ లైటింగ్ కూడా వైట్ కలర్లో. అండ్ కలర్ చూస్తే కూడా నేను లైట్ గ్రీన్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను కిచెన్కి. సో మనం ఎప్పుడు కుక్ చేసుకున్నా కానీ బ్రైట్నెస్ అనేది మనకి కనబడాలి. డార్క్ అనేసరికి రూమ్ చిన్నగా అయిపోతుంది. సో మనకి కొంచెం అన్ప్లెజెంట్ ఫీలింగ్ కూడా వస్తూ ఉంటుంది. సో నేను అందుకే ఇట్లా లైట్ గ్రీన్ అండ్ వైట్ కబర్డ్ని సెలెక్ట్ చేసుకున్నానండి కలర్స్. ఇవి క్లీనింగ్ కూడా చాలా ఈజీ అండి, స్మూత్గా ఉంటుంది కదా ఈ డెకోలం. సో ఈజీగా క్లీన్ అయిపోతుంది. సో ఇవి ఈ విధంగా పెట్టించుకున్నానండి నేను. జస్ట్ లిఫ్ట్ చేసేసి కావాల్సిన ఐటమ్స్ తీసుకొని మళ్ళీ క్లోజ్ చేసుకునేటట్టుగా. ఇందులో ఎక్కువ యూజ్ అయ్యేటివి ఏమి ఉండవండి. లైక్ సోడా, బేకింగ్ పౌడర్, చోకో పౌడర్, గీ ఇలాంటివన్నీ నేను ఇటువైపు ఇందులో పెట్టుకుంటాను. సో ఇటువైపు ఏమో రెగ్యులర్గా యూజ్ చేసే కారం, ఉప్పు పొళ్ళన్నీ ఉంటాయి కదా. సో మీరు చూస్తున్నారు కదా, నేను ఆ బాక్సెస్ మీద అలా అది ఎప్పుడో ఒక 10 years బిఫోర్ బాక్సెస్ అండి, డబ్బాలండి అవి మళ్ళీ నేను రీప్లేస్ చేస్తాను. సో దాని మీద నేను రఫ్గా పేర్లు రాసేసుకున్నాను. లైక్ అంటే పిల్లలు వచ్చినప్పుడు కూడా ఈజీగా వాళ్ళకి తెలవాలి ఇదేంటి, ఏం పిండి, ఏం రవ్వ అని చెప్పేసి వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతుంటారు కదా. సో అలా వాళ్ళకి తెలవడానికి నేను రఫ్గా రాసుకున్నానండి. సో ఇది మళ్ళీ నేను రీప్లేస్ చేస్తాను కొత్త వాటితో. సో ఇక్కడికి స్టవ్ పక్కకు వచ్చేసరికి నేను ఒక 2 mirrors అండి, ఇది కూడా మా హస్బెండే అరేంజ్ చేశారు, కార్నర్ మిర్రర్స్ ఇవి. సో నేను ఏంటంటే ఫస్ట్లో కింద పెట్టుకునేదాన్ని. సో తనకి చెప్పగానే తను ఇమీడియట్గా అరేంజ్ చేశారనమాట. ఇది ఏమో ఆయిల్ డిప్పర్ తెలుసు కదా. ఇక్కడేమో నేను లైటర్స్ పెట్టుకున్నాను, నైఫ్స్. అండ్ ఇది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అండి ఆడవాళ్ళకి, పోపు. మనం ఒకప్పుడు డబ్బాలో వేసుకొని డబ్బా తీసి అన్నీ వేసుకునే వరకు చాలా టైం పోతుండే కదా. ఈ ట్రాన్స్పరెంట్ ఇట్లా రోల్ అవుతుంది, ఇది ఈజీగా చూసుకోవచ్చు అండ్ ఈజీగా మనం వాడుకోవచ్చు అండి. దీనికి 2 holes ఉంటాయి, చిన్నవి ఉంటాయి అండ్ పెద్దది కూడా ఉంటుంది. సో ఈజీగా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ మిక్సీ అరేంజ్ చేసుకున్నానండి నేను. అండ్ ఇది అవెన్ అండి. అవెన్ పైన ఇంట్లో ప్రిపేర్ చేసే ధనియా పౌడర్, జీరా పౌడర్ అండ్ గరం మసాలా పెట్టుకున్నాను ఈ జార్స్లో. ఇది మాత్రం ఈ టీ లీవ్స్ అండ్ చియా సీడ్స్. ఇది యాక్చువల్లీ ఈ కప్ స్టాండ్ అండి, నేను పెద్దగా యూస్ చేయట్లేదు. సో దాన్ని ఏ విధంగా డెకరేట్ చేసుకోవాలో అర్థం కాలేదు, ఈ విధంగా చేశాను. అండ్ ఇంకొకటి అండి, ఇది చపాతీ చేసుకునే పీట ఉంటుంది కదా, దాని స్టాండ్ అండి. అండ్ రోలింగ్ పిన్ పెట్టుకునే ఫెసిలిటీ కూడా ఉంది. మనం చాపింగ్ బోర్డ్స్ యూస్ చేస్తామో అది ఎక్కడ పడితే అక్కడ పెట్టడము, అవి అలా పడిపోవడం చాలా కష్టంగా ఉండింది. సో ఈ స్టాండ్ నేను బుక్ చేసుకోవడానికి మెయిన్ పర్పస్ అయితే అది, ఈ చాపింగ్ బోర్డ్స్ వేసుకొని పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇది బుక్ చేసుకున్నాను. నాకు ఈ విధంగా యూజ్ అవుతుంది. సో ఇంకొకటి ఇటువైపు కబర్డ్ చూపిస్తానండి నేను. ఈ కింద షెల్ఫ్లోనేమో నేను మిక్సీకి సంబంధించిన జార్స్ అన్నీ అరేంజ్ చేసుకున్నానండి. పైన రోటీ మేకర్ అండ్ స్టీల్ బౌల్స్, ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు ఈజీగా తీసుకోవడానికి వస్తుంది కదా అని చెప్పి
ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాను. దానిపైన అవెన్లో యూజ్ చేసే బౌల్స్ కూడా ఉన్నాయి. అవి ప్లాస్టిక్ బౌల్స్, ఐస్ క్రీమ్ బౌల్స్ అవన్నీ అరేంజ్ చేసుకున్నాను. సో ఈ స్టాండ్ తీస్తే కానీ మనకి 2 డోర్స్ ఓపెన్ అవ్వండి. ఇది రెగ్యులర్గా యూజ్ చేసుకోను కాబట్టి నేను ఎక్కువ యూజ్ చేయని ఐటమ్స్ అన్నీ ఇటువైపు పెట్టుకుంటాను. ఇది క్లోజ్ చేసుకొని ఈ స్టాండ్ ఇటువైపు పెట్టేసుకుంటాను, ఎందుకంటే నాకు అక్కడ స్పేస్ కంజెస్టెడ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ సెక్షన్ అంతా బాయిలింగ్ సెక్షన్ అండి. యాక్చువల్గా ఇదేమో ఎగ్ బాయిలర్ అండ్ ఇందులో ఈ కెటిల్లో మేము కషాయం చేసుకుంటామండి. ఈ కషాయంకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ నేను ఇక్కడ పైన అరేంజ్ చేసుకున్నాను ఇవన్నీ. అండ్ కింద షెల్ఫ్లో మొత్తం డ్రై ఫ్రూట్స్ ఉంటాయి. ఈ స్టాండ్ కూడా నేను అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నానండి. సో నాకు అన్నీ ఇక్కడికి దగ్గరగా ఉంటాయి కదా, పిల్లలు అటువైపు నుంచి అయినా తీసుకోవచ్చు, ఇటువైపు నుంచి అయినా తీసుకునేటట్టుగా అరేంజ్ చేసుకున్నాను. అండ్ ఈ కప్స్ మేము కషాయం తాగడానికి యూజ్ చేస్తామండి, పిల్లలవి, మా ఇద్దరివి. పాట్స్ వచ్చేసి నేను ఐక్యాలో తీసుకున్నానండి. ఈ 2 పాట్స్ ఆ లైట్ కింద అయితే బాగా సెట్ అవుతాయి కదా అని చెప్పేసి ఆ విధంగా అరేంజ్ చేసుకున్నాను. ఈ హ్యాంగింగ్స్ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. ఇప్పుడు ఈ సెక్షన్ అంతా ఫ్రూట్ సెక్షన్ అండి. అన్ని టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ ఎగ్స్ ఇటువైపు ఉంటాయి. అండ్ వాచ్ కూడా టైం కోసమని మార్నింగ్ చాలా హరీబరీగా చేస్తూ ఉంటాం కదా, సో టైం అనేది ఈజీగా తెలవడానికి నేను వాచ్ అరేంజ్ చేసుకున్నాను. అండ్ ఫ్రెండ్స్, ఇటువైపు వచ్చేసి ఆనియన్ అండ్ గార్లిక్ ఈజీగా ఉంటుంది తీసుకోవడానికి అని చెప్పేసి ఆ స్టాండ్ ఇక్కడ పెట్టుకున్నాను. అండ్ ఇది స్పూన్ హోల్డర్ అండి. ఇది కూడా నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నాను. మనకి మామూలుగా దేని మీద అంటే స్టవ్ మీద పెట్టే అలవాటు ఉంటుంది. సో ఇది దగ్గర దగ్గర ఒక 2 to 3 స్పూన్స్ అయినా హోల్డ్ చేస్తుంది, 4 స్పూన్స్ హోల్డ్ చేస్తుందండి. ఇది ఇలా పెట్టేసేసుకోవచ్చు. ఇది ఇలా కాకుండా మనం ఇంకొక విధంగా కూడా యూస్ చేసుకోవచ్చు అండి. స్పూన్ని ఈ విధంగా పెట్టేసేసుకొని లిడ్ ఉంటుంది కదా, మనం కుక్ చేసేటప్పుడు ఈ విధంగా పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఆ లిడ్ అనేది చాలా వేడిగా ఉంటుంది, మనం ఎక్కడన్నా పెట్టడానికి మనకు చేయి కాలుతూ ఉంటుంది కదా. సో ఈ విధంగా 2 in 1గా యూజ్ అవుతుందని చెప్పేసి నేను ఈ స్పూన్ హోల్డర్ అనేది ఆర్డర్ పెట్టుకున్నానండి. చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉంది ఇది నాకు. సో స్టవ్ కింద మాకు ఈ విధంగా ర్యాక్ చేయించుకున్నానండి నేను. అందులో గ్యాస్కి పక్కన మనము రోటీ అదంతా కాల్చుకుంటాం కదా, ఆ పేనం, దోశ పేనం అవన్నీ అక్కడ పెట్టుకున్నాను. ఇది ఎందుకు అంటే వేస్ట్ బాక్సెస్ అంటే ఇవి. సో ఏ షెల్ఫ్లో ఎక్కడ నాకు స్పేస్ లేకుండే ఇవి ఎందుకు పడేను అంటే నేను ఫ్రిడ్జ్లో ఆర్గనైజ్ చేసుకుంటాను ఈ డబ్బాలో వెజిటేబుల్స్ కానీ ఏదైనా మిగిలిపోతే కర్రీస్ వేసి పెట్టుకోవడానికి కానీ, ప్లస్ ఎవరైనా ఏదైనా అడిగితే ఇవ్వడానికి కూడా ఈ బాక్సెస్ చాలా హెల్ప్ అవుతాయి. సో అందుకే దేనికైనా ఏమైనా ఫ్రీ వచ్చినా కానీ మనం ఏదైనా కొన్నప్పుడు బాక్సెస్ వస్తాయి కదండి స్వీట్ షాప్లో కానీ ఎక్కడైనా కానీ, ఆ బాక్సెస్ అండి నేను ఇలా తీసి పెట్టుకుంటానండి. సో దట్ ఈజీగా ఉంటుంది నాకు యూస్ చేసుకోవడానికి కూడా. అండ్ ఇంకొకటి ఇది ర్యాక్ అండి. ఆల్ టైప్స్ ఆఫ్ మసాలాస్ ఉంటాయండి ఇందులో. ఫస్ట్ షెల్ఫ్లో ఏమో మసాలాస్ ఉంటాయి. ఇవి యాక్చువల్గా ఫ్రిడ్జ్ కోసం తీసుకున్నాను ఈ ట్రేస్. నాకు పెద్ద పెట్టే అంత ఇదిగా లేదు ఫ్రిడ్జ్. సో ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాను. ఇవన్నీ టైప్స్ ఆఫ్ మసాలాస్ ఇవి. సెకండ్ షెల్ఫ్లో కూడా పల్లి నూనె అలాంటివి అన్నీ పెట్టుకున్నాను. మిగిలిపోయిన మసాలా ప్యాకెట్స్ ఏమైనా ఉంటే ఇందులో పెట్టేసుకుంటాను. కింద ఆల్ టైప్స్ ఆఫ్ చాపింగ్ కట్టర్స్ అన్నీ ఇందులో కింద ఆర్గనైజ్ చేసుకున్నానండి నేను. గార్లిక్ పీలర్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కింద ఆర్గనైజ్ చేసుకున్నాను.
సో ఇది వచ్చేసి ఫస్ట్ షెల్ఫ్ అండి. ఇది గ్లాసెస్కి యూస్ చేస్తాను నేను. ఈ ప్లేట్స్ కానీ పెట్టాడు కానీ ఇది ప్లేట్స్ అనేది నాకు ఇక్కడ తాకుతోంది. సో ఏ ప్లేట్ నాకు చిన్న చిన్న ప్లేట్స్ ఏవి వేసినా కానీ పడిపోతున్నాయి. సో ప్లేట్స్ ఏవి యూస్ చేయట్లేదు నేను ఇలా. సెకండ్ షెల్ఫ్లో వచ్చేసి ఈ విధంగా నేను ఇవి ఫ్రిడ్జ్లో వేసే షీట్స్ అండి. ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాను. చిన్న చిన్న గిన్నెలు, ప్లేట్స్ ఈ విధంగా పెట్టుకున్నాను. ఇదేమో పెద్ద ప్లేట్స్. ఇటు వచ్చేసి ఇది ఒక ర్యాక్ అండి. ఇవి స్పూన్స్. ఇవి కూడా ఫ్రిడ్జ్లో యూస్ చేసే షీట్స్ అండి. మొత్తం పాడైపోతే ఈ విధంగా యూస్ చేసుకున్నాను. ఇది షీట్స్ లేకపోతే స్పూన్స్ అనేది కింద పడిపోతున్నాయి, అటు లోపలికి పడిపోతున్నాయి. సో ఈ విధంగా ప్లాన్ చేసుకొని ఈ విధంగా వేసుకున్నాను. ఇందులో ఆల్ టైప్స్ ఆఫ్ బేసన్స్ అండి. బేసన్లు తెలుసు కదా, చిన్న చిన్నవి అన్నీ ఇందులో ఉంటాయి. అండ్ లాస్ట్ వన్ పెద్ద గిన్నెలకి, పెద్ద పెద్ద గిన్నెలు అన్నీ ఇందులో పెట్టుకుంటాను. సో ఇది చిమ్నీ అండి. తీసుకొని కూడా దగ్గర దగ్గర 6 to 7 years అవుతుంది. సో ఇది నేను కిచెన్ క్లీన్ చేయడానికి యూజ్ చేస్తానండి నాప్కిన్. మనం జనరల్గా బట్టలు యూజ్ చేస్తే స్మెల్ వచ్చేస్తాయి. సో ఇది స్మెల్ రాదు. ఇది స్కాచ్ బ్రైట్ నాప్కిన్స్. ఇందులో ఒక 6 నాప్కిన్స్ వస్తాయి. ఇవి చాలా ఈజీ టు యూజ్ అండ్ ఈజీ టు వాష్ అండి. సో ఈ సెక్షన్ అంతా నేను ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాను. ఇది లిక్విడ్ డిస్పెన్సర్ అండి. ఇది కూడా ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను. ఎంత ఈజీ అండి ఇది. మనకి ఎంత కావాలో అంతే వస్తుంది లిక్విడ్. ఇలా పుష్ చేయడం అంతే. ఇలా తీసుకొని ఇలా యూజ్ చేసుకోవడమే. చాలా ఈజీ అండి. అండ్ మోర్ ఓవర్ ఇది కూడా మనకి ఇది ఈజీ టు మెయింటైన్. దీనికి గమ్ అనేది ఏమి ఉండదండి. ఆయిల్తోనే వాటర్తోనే ఫిక్స్ అయిపోతుంది. సో జస్ట్ ఇది ఉంటుంది కదా, ఇది జస్ట్ ఇలా పెట్టేసేసి ఇలా ప్రెస్ చేసేయాలి. ఏంటి అంటే ఇది ఈజీ, మన క్లీనింగ్కి కూడా చాలా ఈజీ అయిపోతుంది. సో ఇలా పెట్టేసేసుకొని ఇందులో వాటర్ పడ్డదంతా ఇందులో నుంచి బయటకు వచ్చేస్తుంది. దాని తర్వాత ఈ పైన అనేది నేను అటువైపు దేవుళ్ళని కడగడానికి యూజ్ చేసే ఏవైతే థింగ్స్ ఉన్నాయో అవన్నీ అటువైపు అరేంజ్ చేసుకున్నాను. ఇలా ప్లాంట్ అరేంజ్ చేసుకున్నాను ఇక్కడ. ఇటువైపు నేను ఒకసారి చూపించాను కదండి వెండి సామాను తోమడానికి, అవన్నీ ఆ లిక్విడ్స్ అండి. ఆ లిక్విడ్ కోల్గేట్ పౌడర్ అవన్నీ, అంటే దేవుడు సామాను తోమడానికి సపరేట్గా సెక్షన్ అనేది, అంటే మిక్స్ అవ్వకుండా ఈ విధంగా ఈ సెక్షన్ అంతా దేవుడు సామాను తోమది అన్నీ ఇక్కడ అరేంజ్ చేసుకున్నాను. ఇంకొకటి ఈ ట్యాప్ అండి. ఇది మేము రీసెంట్గా పెట్టించుకున్నాము. ఇది 2 in 1. మనం ఏ విధంగా అంటే ఆ విధంగా యూస్ చేసుకోవచ్చు. ఇది షవర్ ఇలా వస్తుంది. వెజిటేబుల్స్ కానీ ఏదన్నా వాష్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇది వద్దు అనిపిస్తే ఈ బటన్ ఇలా ప్రెస్ చేస్తే ఈ విధంగా వస్తుంది. సో ఈ బాస్కెట్ అనేది డస్ట్ కలెక్టర్ అండి. ఇది మనకి ఎక్కడైనా చాలా తక్కువకి దొరుకుతుంది. ఇలాంటి బాస్కెట్స్ని ఈ విధంగా నేను యూజ్ చేసుకుంటున్నాను. ఇందులో అంత పిల్లలుగా అన్నం కానీ ఏదన్నా చెత్త ఏదన్నా ఉన్నా కానీ డైరెక్ట్ అందులో వేయకుండా సింక్లో పిల్లలకు కూడా అందులో వేయడానికి అలవాటు చేసేసాను. సో ఇది చెప్పాలండి నేను యాక్చువల్గా. ఇది ఎందుకు అంటే ఈ ఫిల్టర్ హైట్లో ఉంది కదా, మనం ఎంతసేపు మనము గ్లాస్ పట్టుకొని అలా నిల్చొని ఉండేసరికి చేతులన్నీ లాగేస్తూ ఉంటాయి. సో నేను ఈ విధంగా చెక్క అరేంజ్ చేసుకున్నానండి. మీకు చూపిస్తాను. ఇక్కడ ఇలా జగ్ పెట్టేసేసి ఇది ఆన్ చేసుకొని నా పని నేను చేసేసుకుంటానండి. అది ఫిలప్ అయ్యేంత వరకు. తర్వాత ఇది యూసేజ్ అయిపోయిన తర్వాత ఈ చెక్క అనేది తీసేసి పక్కకు పెట్టేసేసుకుంటాను. ఇదేమో ఆక్వాగార్డ్ ఫిల్టర్ అండి. తీసుకొని కూడా మేము 8 years పైననే అవుతుంది. ఎవ్రీ ఇయర్ వచ్చి సర్వీస్ కూడా చేసిస్తారు.
సో మీకు డౌట్ వస్తుండొచ్చు, ఈ టేప్ ఇదంతా ఎందుకు వేసారని చెప్పేసి. ఈ పైన ఈ ప్లేట్ ఏదైతే ఉందో అది కరెక్ట్గా ఫిక్స్ అవ్వట్లేదండి ఫిల్టర్లో. ఇందులో నుంచి చీమలు పోతున్నాయి. సో అందుకని మేము ఇది రౌండ్గా టేప్ అనేది వేసేసుకున్నాము. అప్పటి నుంచి ఆ ప్రాబ్లం అయితే లేదు. ఇది ఒక్క డ్రాబ్యాక్ ఉంది ఈ ఫిల్టర్కి. ఇది 3-in-1 టిష్యూ హోల్డర్ అండి. ఈ ఇటువైపు ఏమో మనకి ఫాయిల్ పేపర్స్ అండ్ ఇది సీలింగ్ కవర్. నేను కుకింగ్ షోస్ చేసినప్పుడు సీల్ చేసుకోవడానికి ఇది యూజ్ చేస్తూ ఉంటాను. అండ్ ఇది టిష్యూ. ఇందులో అన్ని పెద్ద డబ్బాలు ఉంటాయండి, బియ్యం పెట్టుకోవడానికి. ప్లస్ మనం తెచ్చుకున్న కిరాణా సామాన్ ఏమైనా అన్ని డబ్బాలు అరేంజ్ చేసుకున్న తర్వాత మిగిలిపోతాయి కదా, అవన్నీ నేను ఇందులో వేసి పెట్టుకుంటాను. అండ్ ఇందులోనే మన గోధుమ పిండి అవన్నీ ఇందులోనే అరేంజ్ చేసేసుకుంటాను. వెనిగర్ బాటిల్స్ కానీ ఏవైనా ఇందులో వెనిగర్ బాటిల్స్ కూడా నేను 5 లీటర్స్ తెచ్చేసుకుంటానండి. ఎందుకు అంటే నేను వెజిటేబుల్స్ కానీ ఏది కానీ వెనిగర్తో వాష్ చేస్తాను కదా. వెజిటేబుల్, నాన్ వెజ్ ఏదైనా సరే, ఫ్రూట్స్ అయినా సరే వెనిగర్తో వాష్ చేస్తాను. సో 5 లీటర్స్ తెచ్చుకుంటాను నేను. ఇటువైపు అంతా ఇలా అరేంజ్ చేసుకున్నానండి స్టాండ్ పెట్టేసి. ఈ ట్రేలో అన్నీ బేకింగ్కి సంబంధించిన ఐటమ్స్ ఉంటాయి. అన్ని ట్రేస్, బేకింగ్ ట్రేస్, అదే కప్ కేక్ ట్రేస్ అన్నీ ఉంటాయి. ఎగ్ కట్టర్స్, ఇందులో పాలిథిన్ కవర్స్ ఉంటాయండి. ఆ బ్యాగ్లో అన్నీ అరేంజ్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఇందులో పేపర్ ప్లేట్స్, పేపర్ కప్స్ అవన్నీ ఇందులో పెట్టి అరేంజ్ చేసుకున్నాను. ఇటువైపు వచ్చేసి ఈ కింద అంతా నేను కుకింగ్ చేస్తాను కదండి, కుకింగ్ షోస్ చేస్తాను కదా, దానికి సంబంధించిన మడ్ పాట్స్, కడాయిలన్నీ ఇటువైపు అరేంజ్ చేసుకున్నాను. సో కుకింగ్ షోకి యూజ్ చేసే మడ్ పాట్స్, కడాయిలు అవన్నీ ఆ రౌండ్ పాట్స్ చూస్తున్నారు కదా, ఆ కుండ బిర్యానీ చేయడానికి ఆ పాట్స్ తెచ్చుకున్నానండి. మేము 4 మెంబర్స్ ఉన్నాం కదా, సో 4 పాట్స్ తెచ్చుకున్నాము. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క దాంట్లో కుండ బిర్యానీ చేసి పెడతా ఉంటాను. అండ్ ఈ షెల్ఫ్లో రెగ్యులర్గా యూజ్ చేసే టిఫిన్ బాక్సెస్ అండ్ పూరీ ప్రెస్. ఇటువైపు ఏమో పైన రైస్ కుక్కర్, ఇడ్లీ కుక్కర్, అండ్ కింద మనం రెగ్యులర్గా యూజ్ చేసుకునే కుక్కర్స్. ఇదేమో ఆయిల్ ప్యాకెట్స్ ఉంటాయి ఇందులో. ఇదంతా స్నాక్స్ అండి. ఈ పైన సెక్షన్ అంతా స్నాక్స్ ఉంటాయి, కిందంతా మనకి అదేంటి మిల్లెట్స్, చింతపండు, ఎండుమిరపకాయలు, ఓట్స్ ఇవన్నీ ఇందులో పెట్టుకున్నాను. ఇవన్నీ హార్లిక్స్ డబ్బాలండి. ఈ విధంగా పేర్లు రాసుకొని యూజ్ చేసుకుంటున్నాను. అండ్ కింద వచ్చేసి కందిపప్పు, షుగర్ అండ్ ఇవన్నీ స్ప్రౌట్ సెక్షన్. ఇదంతా స్ప్రౌట్స్. ఇది కూడా చెవెన్ప్రాష్ డబ్బాలండి. ఈ విధంగా యూజ్ చేసుకుంటున్నాను పడేయకుండా. అండ్ ఇటువైపు వచ్చేసి మెజర్మెంట్ చేసే స్పూన్స్ అండ్ కేక్కి యూజ్ చేసే క్రీమ్ ఇవన్నీ పెట్టుకున్నాను ఇందులో. అండ్ ఇలా యాప్రోన్ అండ్ సాబుదానా నానబెట్టడానికి ఒక సపరేట్ క్లాత్ పెట్టుకున్నాను. ఈ సెక్షన్ అంతా ఇలా అరేంజ్ చేసుకున్నానండి నేను. ఫ్రెండ్స్, ఈ పైన అంతా వేస్ట్వి అండి, లైక్ పెద్ద పెద్ద ఫంక్షన్స్ అలా అయినప్పుడు యూజ్ చేసే అల్యూమినియం డబ్బాలు అవన్నీ పెట్టుకున్నాను. పైన అంతా అలా అరేంజ్ చేసుకున్నాను అనమాట. సో ఫ్రెండ్స్, మీకు ఇవాళ నేను చూపించాలనుకున్న కిచెన్ అండ్ డైనింగ్ టూర్ అయితే చూపించేశాను. సో నెక్స్ట్ కొన్ని రోజులు టైం తీసుకొని హోమ్ టూర్ కూడా చేసి చూపిస్తాను. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమన్నా సజెషన్స్ ఉంటే నాకు కమెంట్లో చెప్పండి. ఇంకా ఈ విధంగా అరేంజ్ చేసుకోవాలా, ఈ విధంగా చేసుకోవచ్చు, అలా మీరు ఏదైనా నాకు సజెషన్ చేయాలి అనుకుంటే నాకు కమెంట్లో మాత్రం ఖచ్చితంగా చేయండి. నేను అదే ప్రకారంగా మళ్ళీ అరేంజ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను.
సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్లో చెప్పడం మర్చిపోవద్దు. అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ఓకేనా? బాయ్.